అమ్మా, పుత్రకామేష్టి యాగంలో నాకు వరపుత్రిగా జన్మించావు. కాని నాకీ పుత్రికా వియోగం ఎందుకు కల్పించావు? ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకునే నాకు నా కన్నబిడ్డనే దూరం చేస్తావా? ఇదే న్యాయం తల్లి. నేనీ ఘోరం చూడలేను. జీవితాంతం ఈ శోకం భరించలేను. నాకు మరణం ప్రసాదించు తల్లి. తండ్రి గారు! కుసుమశ్రేష్ఠి, ఏమిటి నువ్వు చేస్తున్న పని? గురుదేవా, వాసవి నిర్ణయానికి ఎదురు చెప్పలేక అలాగని కన్నబిడ్డ వియోగం భరించలేని నాకు మరణమే శరణ్యం. తండ్రి గారు, నేను తీసుకున్న ఈ నిర్ణయం లోక కళ్యాణం. కాని నువ్వు తీసుకున్న నిర్ణయం తల్లిదండ్రులకి శోక కారణం అమ్మా. తప్పదు కుసుమశ్రేష్ఠి. గురుదేవా, అది నువ్వు కోరుకున్న వరమే. నేను కోరుకున్నానా? అవును తండ్రి గారు. నిజమే కుసుమశ్రేష్ఠి. గత జన్మలో నీవు సమాధి మహర్షివి. స్వామి, ప్రణామాలు స్వామి. మనోభీష్టాసిద్ధిరస్తు. ఎవరు నాయనా, ఎందుకిలా వచ్చారు? నేను సురధుడనే రాజును. స్వామి, నా పేరు సమాధి శ్రేష్ఠి. సుసంపన్నమైన వైశ్య కుటుంబంలో పుట్టాను. చిన్నప్పటి నుంచి దానధర్మాలపై ఆసక్తి ఎక్కువ. ఎన్నటికీ తరగని ధన సంపత్తులు కలిగి ఉండటం చేత అడిగిన వారికి లేదనకుండా దానం చేశాను. అది నా భార్యాపుత్రుడికి నచ్చలేదు స్వామి. ఉన్నదంతా ఇలానే వృధా చేస్తాడనే భ్రాంతితో వాళ్లు నన్ను ఇంటి నుంచి వెడలగొట్టారు స్వామి. పోగొట్టుకున్న రాజ్యాన్ని తిరిగి పొందాలని నేను ఆరాటపడుతున్నాను. భార్యాపుత్రులచే నిరాదరింపబడి కూడా ఇతడు వారి పట్ల మమకారమును వీడలేకున్నాడు. మా ఇరువురి దుఃఖం పోయే మార్గం సూచించండి స్వామి. నాయనలారా, అమ్మవారి యొక్క మంత్రాన్ని ఉపదేశం చేస్తాను. దిగ్విజయంగా శుభం జరుగుతుంది. ఓం హ్రీం హైం క్లీం పరాంబికాయై నమః. 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 సమాధి, పరాంబిక తల్లి, నన్ను అనుగ్రహించవ తల్లి. సమాధి, నీ భక్తికి మెచ్చాను. నీకు ఏం కావాలో కోరుకో నాయనా. అమ్మా, నీవన్నదే ప్రసాదింపు తల్లి. ఏమది? నువ్వు నన్ను ప్రేమతో నాయనా అని పిలిచితివి కదా. నీవు నా కుమార్తెగా జన్మించి నన్ను నాయనను చేయుము తల్లి. అదియే నా కోరిక. నీవు కోరినట్లే తప్పక జరుగుతుంది. కాని ఈ వరాన్ని ఎందుకు కోరావు? ఏమీయునూ లేదు తల్లి. నేనును నాతో పాటు నా బంధువర్గము మోక్షాన్ని పొందాలనేది నా కోరిక. నీవు నా పుత్రికగా జన్మిస్తే అది నెరవేరుతుంది కదా, అందుకని. చాలా సంతోషం నాయనా. కాని మీ అందరకును కర్మఫల నిశేషము కావలెను. తర్వాతే ముక్తిని పొందగలరు. వచ్చే జన్మలో నీవు కుసుమశ్రేష్ఠి అను వైశ్య ప్రభువుగా జన్మిస్తావు. అప్పుడు నేను వాసవి కన్యకా నామమున నీ కుమార్తెగా జన్మించి నీకును నీ బంధువర్గము వారకును మోక్షమును ప్రసాదించెదను. ధన్యోస్మి మాతా, ధన్యోస్మి. నేనీ మానవ అవతారం ఎత్తడానికి కారణం ఆ చిత్రకంఠుడు. త్రిభువనైక మోహిని, ఎవరు నీవు? ఈ ఏకాంత ప్రదేశమున దివి నుంచి దిగిన దేవకన్య వలె గోచరించుచున్నావు. ఓయి, నేను కీర్తి కన్యకను. మహాతపస్వి అయిన సోమదత్తునకు వరప్రసాదిని. నా ఏకాంతమునకు భంగము కలిగించిన నీవెవడవు? చిత్రకంఠుడను, గంధర్వరాజును, అవివాహితుడను. తగిన కన్యకై అన్వేషించుచు అన్ని లోకములు తిరుగుచున్నాను. నేటికి నా యాత్ర పరిసమాప్తమైనది. అది ఏమి? నీకు తగిన కన్య లభించినదా? నీవు లభించితివి కదా. ఓరి వాచాలా!
నీకెంత కండకావరము, ఎంత మదము! తనువును మనసును ఆ పరమశివునకు అంకితము చేసి తపోనిష్టా గరిష్ఠురాలనైన నన్ను కోరి నీవు ఘోర పాపమునకు పాల్పడితివి. మాటలు చాలించి మర్యాదగా నీ నిజస్థానమునకు మరలిపో, లేకున్నను మా తండ్రిగారి శాపమునకు గురయ్యదవు. గంధర్వుడనైన నాకు సామాన్య తాపసులు శాపమునొసగుటయా? చాలించు నీ అధిక ప్రసంగము. శాపము పెట్టుటకు నీ వంటి సౌందర్యలహరితో సరసములు ఆడుటకు మాకు సాటి త్రిభువనములలో లేరు, మరి రారు. మర్యాదగా మా అభ్యర్థనను అంగీకరించి గాంధర్వ విధిన నన్ను వివాహమాడు. స్వర్గ సౌఖ్యములలో బోలలాడించెదను. ఓరి మదోన్మత్త చిత్రకంఠ! నా హితోక్తులు ఆలించక నన్ను మానహీనను చేయవలనని యత్నింపచూసినా నేను అగ్నికి ఆహుతి అయ్యదను కాని నీకు దక్కను. ఆగు సుందరి, అగ్నికి ఆహుతి కాకు. నేను నిన్నేమీ చెయ్యను. మీ వారిని అర్థించి ఒప్పించి నిన్ను వివాహమాడెదను. ఇక నీవు నిశ్చింతగా వనవిహారము గావింపుము. వైశ్యమునులకు ప్రణామములు. ప్రణామములు. నీవెవరవు? ఇచ్చటకేలవచ్చితివి? నేను గంధర్వరాజును, చిత్రకంఠుడను. ఈ మహాగిరిలో వనవిహారం చేస్తున్న మీ కీర్తికన్యకను చూసి వలచితిని. ఆమెను నాకిచ్చి వివాహము జరిపిన మీకు మేలు వనగూర్చువాడు. గంధర్వ! మోహాంధకారమున ఉచ్చనీచములు మరచిపోయి పరమశివునికి అంకితమైన మా కీర్తికన్యకను వివాహమాడదలచితివి. అందులకు నీవు శిక్షార్హుడవు. మీ కన్యను వలచినంత మాత్రాన నేను శిక్షార్హుడనా? తాపస వైశ్యుడవైన నీవు గంధర్వరాజునైన నన్ను హెచ్చరించుటయా? ఎంత కండకావరము! చాలించు అధిక ప్రసంగం. పిలవని పేరంటమునకు రానేలా వచ్చితివిపో. మా కీర్తికన్యకను వలచనేలా వలచితివిపో. మా గురుదేవులైన సోమదత్తు మహామునిని ఆక్షేపించనేలా. అందుకు నీవు నిస్సందేహముగా శిక్షార్హుడవే. చతుర్దశ భువనములలో ఎక్కడ కూడా నీ నీడ పడకుండా నా తపశ్శక్తితో నిన్ను భస్మీపటలము గావిస్తాను. ఓం శ్రీ మాత్రే నమః. మంగళప్రదుడా, శాంతించు నాయనా, శాంతించు. నన్ను దూషించినవాడు నా శాపమునికే గురి కావాలి. గర్వాందా గాంధర్వ, నీకిదే మా శాపము. భూలోకమున మానవుడివై జన్మించి కామాంధుడవై జీవించి అత్యంత భయంకరంగా మరణింతువుగాక. తాపసివి, నీకింత కోపమా? కీర్తి కన్యకను ప్రేమించడం నేను చేసిన పాపమా? అయినా నీ శాపమునకు ప్రతిశాపమును అనుభవించు. నీవును భూలోకమున 2 మార్లు మానవుడవై జన్మించి తీరని మనఃక్లేశమున మరణించెదవుగాక. అది తండ్రిగారు, ఆ చిత్రకంఠుడే ఈ విష్ణువర్ధనుడు. నాటి సోమదత్తముని శాపం త్వరలో ఫలించనున్నది. విష్ణువర్ధనుడిని ఆ పరాశక్తి వధించనున్నది. అది జరగాలంటే నేను ఆత్మత్యాగం చేయక తప్పదు. అవును కుసుమశ్రేష్ఠి. పాపాలు పండినప్పుడే పాపాత్ములకు దండన ఉంటుంది. శాపాలు తొలగినప్పుడే పుణ్యాత్ములకు విలువ పెరుగుతుంది. పరమేశ్వరి వరప్రసాదినిగా నేనీ లోకమునకొచ్చిన దైవ కార్యం మరికొన్ని రోజులకు పూర్తవుతుంది. అమ్మ వాసవి,